హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీ మొబైల్ నెట్వర్క్ కనుక స్లో ఉన్నట్టయితే, మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా స్లోగా వస్తున్నట్టయితే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక 3 సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. సో దీంట్లో వచ్చేసి మీకు ఫస్ట్ దన్న వర్కౌట్ అవుతుంది, సెకండ్ దన్న వర్కౌట్ అవుతుంది, థర్డ్ దన్న వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ సెకండ్ రెండు వర్క్ కాకపోయినా థర్డ్ వచ్చేసి కంపల్సరీగా అందరికీ వర్క్ అవుతుంది అనమాట. సో వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి డైలర్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు డైలర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు స్క్రీన్ అనేది కనబడుతుంది కదా. సో దీంట్లో వచ్చేసి మీరు ఏం టైప్ చేస్తారంటే *#*4636# ## అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్లోకి అయితే టెస్టింగ్ మోడ్లోకి అయితే తీసుకెళ్తాయి అనమాట. ఇక్కడ మీరు డాటా ఏ సిమ్లో ఉంటుందో ఆ సిమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ 1 ఇన్ఫర్మేషన్ 2 అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి అయితే స్క్రోల్ చేయాలి. మీకు ఇక్కడ బ్లర్ కనబడుతుంది కావచ్చు. సో ఇది వచ్చేసి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కిందికి అయితే స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అనమాట. ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో రిఫ్రెష్ అనే బటన్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని వచ్చేసి ఇప్పుడు ప్రెస్ అయితే చేసుకోవాలి. సో దీన్ని చేస్తే ఏమవుతుంది అంటే, మన ఏదైతే నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంటాయో అవి వచ్చేసి రిఫ్రెష్ కావడం జరుగుతుంది. సో అదే విధంగా కాకపోయింది అనుకోండి, ఒకసారి సైడ్కి ఉన్న అప్డేట్ బటన్ కూడా ప్రెస్ అయితే చేసి చూడండి. మీరు అప్డేట్ చేసినా రిఫ్రెష్ చేసినా ఒక మిడిల్లో ఒక కోడ్ అయితే వస్తుంది అనమాట. సో ఆ విధంగా వచ్చినట్టయితే ఇప్పటి నుంచి మీ నెట్వర్క్ అనేది కంప్లీట్గా రిఫ్రెష్ అయిపోయిందని చెప్పేసి అర్థం అన్నమాట. ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి చెక్ అయితే చేసుకోండి, వస్తుందా పర్ఫెక్ట్గా రావట్లేదా అని చెప్పేసి నెట్వర్క్ అనేది. సో ఇప్పుడు మీకు సెకండ్ సెట్టింగ్ అయితే చెప్పబోతున్నాను. ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. మన మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమని కనబడుతుంది అంటే, స్టార్టింగ్లోనే సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత ఏదైతే ఫస్ట్ సిమ్ ఉంటుందో సెకండ్ సిమ్ ఉంటుందో మొబైల్లో నెట్వర్క్ సంబంధించింది డాటా ఉంటుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మన ఏపీఎన్ అనమాట. సో దీన్ని వచ్చేసి మనం దీన్ని రీసెట్ అయితే చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలంటే, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద చూడవచ్చు రీసెట్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో కొంతమందికి పైన 3 డాట్స్లో ఉంటుంది, సో కొంతమందికి డైరెక్ట్ ఇక్కడ కిందనే ఉంటుంది అనమాట. సో అదైతే చెక్అవుట్ చేసి ఈ విధంగా దాన్ని ప్రెస్ అయితే చేసుకుంటే రీసెట్ డిఫాల్ట్ ఏపీఎన్ సెట్టింగ్స్ కంప్లీటెడ్ అని చెప్పేసి పడుతుంది అనమాట. సో ఇప్పటి నుంచి మీ నెట్వర్క్ అనేది మాక్సిమం కవర్ అయిపోతుంది. సో ఈ 2 సెట్టింగ్స్ చేసిన తర్వాత కూడా రాలేదు అనుకోండి, ఇప్పటి నుంచి నేను చెప్పబోయేది క్లియర్గా వినండి. అదే విధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది వచ్చేసి మన థర్డ్ సెట్టింగ్ అనమాట. ఇది కూడా మన సెట్టింగ్స్లోనే ఉంటుంది. ఎటువంటి యాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మీరు. సో సెట్టింగ్స్లో ఇక్కడ టాప్లో చూసినట్టయితే సర్చ్ సెట్టింగ్స్ అని చెప్పేసి సర్చ్ బార్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమని టైప్ చేస్తారంటే రీసెట్ అని చెప్పేసి టైప్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు ఒక పైన ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది, రీసెట్ వైఫై మొబైల్ నెట్వర్క్స్ అండ్ బ్లూటూత్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు ప్రెస్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇది ఎందుకంటే మనకి ఏదైతే సెట్టింగ్స్ ఉంటాయో మీరు తెలుసో తెలియకుండా కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేస్తారు కాబట్టి, సో అవి వచ్చేసి రీసెట్ అయిపోతాయి అన్నమాట. బై డిఫాల్ట్గా మన ఫోన్ ఏ విధంగా ఇది వరకు సెట్ అయి ఉండనో ఆ విధంగానైతే సెటప్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఇక్కడ మీరు కిందనైతే జస్ట్ సిమ్ కార్డ్ ఏదైతే ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ సిమ్ సెకండ్ సిమ్ అని చెప్పేసి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా కింద మీకు రీసెట్ బటన్ అని చెప్పేసి ఉంటుంది, రీసెట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని వచ్చేసి ప్రెస్ అయితే చేసుకోవాలన్నమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏవైతే ఇది వరకు వైఫైకి సంబంధించినవి, మొబైల్ డేటాకి సంబంధించినవి, అదేవిధంగా బ్లూటూత్ అనేది మనకు అవసరం లేదు, కానీ వైఫై అండ్ మొబైల్ డేటా ఏవైతే ఉంటాయో ఆ సెట్టింగ్స్ ఇది వరకు మీరు చేంజ్ చేసినట్టయితే, లేకపోతే బై మిస్టేక్లో చేంజ్ అయిపోయినట్టయితే ఆటోమేటిక్గా రీసెట్ అయితే అయిపోతాయి అన్నమాట. ఇప్పటి నుంచి కొత్త సెట్టింగ్స్ అయితే వాటికి అప్లై అయితే మన నెట్వర్క్ అనేది చాలా స్పీడ్గా అయితే రావడం జరుగుతుంది. సో మన ఫోన్ ఏ విధంగా మన కొత్త ఫోన్ ఉండేనో ఆ విధంగా అప్పుడు నెట్వర్క్ అనేది ఏ విధంగా వస్తుందేనో ఆ విధంగా అయితే వస్తుంది అన్నమాట. సో ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ అనేది అందరికి వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి ఫైనల్ ఆప్షన్ ఇక. సో ఈ విధంగా చేసుకున్నట్టయితే కంపల్సరీగా వర్కౌట్ అయితే అవుతుంది. మీ నెట్వర్క్ స్పీడ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్లో ఏ విధంగా మన ఫోన్లో నెట్వర్క్ వచ్చేదో ఆ విధంగానైతే వస్తుంది అన్నమాట. ఎటువంటి ల్యాగ్ ఎటువంటి స్లోనెస్ లేకుండా ఈజీగానైతే వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీ నెట్వర్క్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి మొబైల్ సంబంధించిన ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే ఒక్కసారి అయితే చెక్అవుట్ అయితే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై ఫ్రెండ్స్. సో ఇవి కూడా వర్కౌట్ కాకపోతే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి మీ ప్రాబ్లం ఏంటిదో. సో దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో కాబట్టి కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి మీకు ఇంకా నెట్వర్క్ సెట్టింగ్స్ అనేవి సెట్ కాకపోతే.